ఆ రాక్షసుడి ప్రాణం ఇందులో ఉందని అర్థమైంది. రేయ్ రేయ్ ఆగరా! నా కూతురికి హాని తలపెట్టాలని చూస్తావురా? వద్దు వద్దు వద్దు, నన్నే చేయదు. వద్దు వద్దు వద్దు, నన్నే చేయొద్దు. వద్దు, నన్ను చంపొద్దు. చచ్చాడు. అమ్మా భవానీ, నువ్వు సూచించిన విధంగా చేసి వీడిని సంహరించగలిగాను. అక్షయ, పదమ్మా, ఆభరణాల దగ్గరికి వెళ్దాం. అంధకుణ్ణి అంతం చేసేశారా? ఇది ఎలా సాధ్యమైంది వాళ్ళకి? మిగతా ఇద్దరిని అంతం చేయడం వారి వల్ల కాదు, అది అసంభవం. మొదటి గవ్వ తూర్పు దిక్కున పడింది కాబట్టి మొదటి ఆభరణం ఇక్కడే ఉండుంటుంది. ఇదిగో ఇక్కడుంది, పట్టుకో. దొరికింది. మొదటి ఆభరణం వాళ్ళ చేతికి అందేసింది. రెండో గవ్వ ఉన్నటువంటి పడమర దిక్కు దగ్గరికి పోదాం. పద పద. మాయ తల్లిదండ్రుల దగ్గర నుంచి చిన్న చప్పుడు కూడా రావడం లేదేంటి? కట్లు విప్పుకున్నట్టు చిన్న శబ్దం కూడా రాకుండా ఎలా బయటపడగలిగారు? మాయ దగ్గరకు వెళ్ళి తనని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? మీరు నా నుంచి తప్పించుకోలేరు. నేను బంధించిన తర్వాత బయటకు ఎలా వెళ్ళిపోతారులే అని వీరి గురించి తక్కువ అంచనా వేశాను. అయినను నా కనుగప్పి యుక్తితో తప్పించుకున్నారు. నా ధ్యానంలో నేను నిమగ్నమైపోవడం వలన, నా పనిలో నేను ఉండడం వలన వీరికి అవకాశం ఇచ్చినట్టయింది. వేదవతి గారి ఊరు చేరుకోవడానికి ఇంకెంత సమయం పడుతుందండి? మరో 2-3 గంటల్లో చేరుకుంటాం.
ఆ మంత్రగాడికి మన విషయం బయటపడకముందే మనం ఊరు చేరిపోవాలండి. మీరు చేరుకోవలసింది వేదవతి గారి ఊరికి కాదు, పైలోకానికి. మాయను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేశారన్న కృతజ్ఞతతో పెళ్ళైన తర్వాత జాలి చూపించి వదిలేద్దామనుకున్నాను. కాని ఆ పెళ్ళే జరగకుండా ఆపడానికి వెళ్తున్నారు. ఎలా వదిలేయగలను? అంతం చేయడమే మంచిది. లేదంటే అవని అక్షయలు అడవి నుంచి బయలుదేరడానికంటే ముందు వీళ్లు చేరుకొని మా కుట్ర గురించి బయట పెట్టేలా ఉన్నారు. అందుకే వీరిని ఆపాలి. ఎవండి ఎవండి కారాపండి. ఎవండి కారాపండి. ఎవండి కారాపండి. కారు అతను ఆపితే ఆగదు, ఆగవలసిన విధంగా ఆగుతుంది. ఓ చెట్టుకు గుద్దుకొని. ఎవండి కారాపండి. ఎవండి ఇక మీరు ఆ పల్లెటూరు చేరుకోవడం అసాధ్యం. ఇదే పడమర దిక్కు. మనం విసిరిన రెండో గవ్వ ఇటువైపే ఉండుంటుంది. ఇక్కడ ఇంకో రాక్షసుడు ఉన్నాడమ్మా. ఆ మాంత్రికుడు 4 దిక్కులకు 4 రాక్షసుల్ని పెట్టినట్టున్నాడు. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నా. నికుంభ నామధేయుణ్ణి, నన్ను సృష్టించినవాడు మిమ్మల్ని అంతం చేయమని ఆజ్ఞాపించాడు. మీ కొరకే ఎదురు చూస్తున్నా.